మరి కాసేపట్లో వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకోనున్నారు. ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయం నుంచి కుటుంబంతో గన్నవరం బయలుదేరారు. మరి కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు షర్మిల. గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి చేరుకుంటారు. షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి పత్రిక అందజేయనున్నారు. నిన్న వైఎస్ఆర్ ఘాట్ వద్ద పెళ్లి పత్రిక నుంచి ఆశీస్సులు తీసుకున్న షర్మిల మొదటి ఇన్విటేషన్ కార్డును సోదరుడు వైఎస్ జగన్ కు అందించనున్నారు. అనంతరం వైఎస్ షర్మిల ఢిల్లీ వెళ్తారు. ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ కి బ్రదర్ అనిల్ చేరుకున్నారు. మరి కాసేపట్లో వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయం నుంచి కుటుంబంతో గన్నవరం బయలుదేరారు. మరి కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు షర్మిల. గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి చేరుకుంటారు. షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి పత్రిక అందజేయనున్నారు. నిన్న వైఎస్ఆర్ ఘాట్ వద్దకు వెళ్లి పత్రిక ఉంచి ఆశీస్సులు తీసుకున్న షర్మిల మొదటి ఇన్విటేషన్ కార్డుని సోదరుడు వైఎస్ జగన్ కు అందించనున్నారు. అనంతరం వైఎస్ షర్మిల ఢిల్లీ వెళ్తారు. ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ కి బ్రదర్ అనిల్ చేరుకున్నారు. వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరి కాసేపట్లో అందజేయబోతున్నారు. మొదటి పత్రికను వైఎస్ జగన్ కి వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల అందించబోతున్నారు. నిన్న వైఎస్ఆర్ ఘాట్ వద్ద పెళ్లి పత్రిక నుంచి ఆశీస్సులు తీసుకున్నారు షర్మిల. షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహానికి సీఎంను ఆహ్వానించబోతున్నారు షర్మిల. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, మరి కాసేపట్లో వైఎస్ షర్మిల గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగనున్నారు. స్పెషల్ ఫ్లైట్ నుంచి ఆమె కడప నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు రానున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ కు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటికి చేరుకుంటారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంట్లో తన కొడుకు, కూతురు, తర్వాత తన భర్త బ్రదర్ అనిల్ తో కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆయన భార్యకి ఇద్దరికి అన్నావదనులకు పెళ్లి పత్రిక ఇచ్చి తన ఆహ్వానాన్ని పంపుతారు. ఈ విధంగా చెప్పాలంటే కనుక మొట్టమొదటి శుభలేఖ వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద ఉంచి ప్రార్థనలు తీసుకుని ఆశీర్వాదం పొందిన తర్వాత అక్కడి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఆమె తొలి శుభలేఖను ఇచ్చి తన కొడుకు వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించడంగా మనం చూడొచ్చు. తన అన్నకు వదినకు తొలి శుభలేఖ ఇవ్వడం ద్వారా ఆమె అన్నకిచ్చే ప్రాధాన్యత కూడా మనకు స్పష్టమవుతా ఉంది. రాజకీయంగా అయితేనేవి తదితర వ్యక్తిగత విభేదాలు ఎన్ని ఉన్నా కూడాను ఆమె బంధుత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా ఈ పరిస్థితిని బట్టి అయితే మనకు స్పష్టమవుతా ఉంది. మరి కాసేపట్లో ఈ వైఎస్ షర్మిల తన కొడుకు, కూతురుతో కలిసి గన్నవరం ఎయిర్పోర్ట్ కు వస్తారు. ముందుగానే బ్రదర్ అనిల్ కుమార్ ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి విజయవాడకు చేరుకున్నారు. తర్వాత ఈ నలుగురు కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేరుకుంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఈ నలుగురు కలిసి తమ ఇంట్లో జరిగేటువంటి మొదటి వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరడం జరుగుతూ ఉంది. అయితే వీరి మధ్య రాజకీయ అంశాలు ఎంతవరకు ప్రాధాన్యత వస్తాయా, లేకపోతే చర్చకు వస్తాయా లేదా అనే విషయం మటుకు అది గోప్యంగా జరిగే వ్యవహారం అని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక ఆ సమయంలో ఎటువంటి సంభాషణ ఉంటుంది వీరిద్దరి మధ్య అనేసి చాలా చర్చలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది పెళ్లి పత్రిక ఆహ్వాన కోసం వచ్చిన పరిస్థితి అయినా కూడా మరొకవైపు చూస్తే కనుక రాజకీయంగా కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ నుంచి నేరుగా షర్మిల ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీలో అక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలను ఆమె కలవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఆమె తమ పార్టీ తమకు ఏ బాధ్యతలు అప్పగిస్తుంది, తాను కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే వాటి మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. విజయ్ చంద్రన్, ఎంతసేపట్లో షర్మిల జగన్ తాడేపల్లి నివాసానికి చేరుకునే అవకాశం ఉంది? మరి కాసేపట్లో కొన్ని నిమిషాల్లోనే వైఎస్ షర్మిల స్పెషల్ ఫ్లైట్ ద్వారా గన్నవరం ఎయిర్పోర్ట్ కు రానున్నారు. ఇక్కడి నుంచి ఒక 20 మినిట్స్ లో ఆమె నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటికి చేరుకుంటారు. దీనికి సంబంధించి చూస్తే కనుక దీనికి సంబంధించి ఇప్పటికే తగిన బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్రదర్ అలీను వచ్చినప్పుడు కూడాను ఆయనకు తగిన బందోబస్తు ఆయన వెళ్లేటువంటి హోటల్ కు ఆయన చేర్చడం జరిగింది. ఇప్పుడు వైఎస్ షర్మిల కూడా వస్తున్న నేపథ్యంలో ఆమెకు కూడా తగిన బందోబస్తు కూడా పోలీసు యంత్రాంగం ఏర్పాటు చేయడం జరిగింది. వైఎస్ షర్మిల ఇక్కడి నుంచి నేరుగా
సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటికి తాడేపల్లిలోని నివాసం వద్దకు చేరుకుంటుంది. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.